Hi guys, welcome back to our channel Pavan to Prayanam. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. పెద్ద పండుగ వ్లాగ్ యొక్క పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 కనుక ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూసినాకనే ఈ వీడియో చూడండి. సో అట్లయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో పార్ట్ 1 లో వచ్చేసి మనం లింగాలు తీయుట అనేది వీడియో కంప్లీట్ గా క్యాప్చర్ అయితే చేసినాము. సో అది మీరు చూసిల్లు. సో చూడడం వల్ల చూసినాకనే ఎదురండి. అండ్ కొత్త ఎవరైనా వస్తే నా పేరు పవన్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ తోటి ముందుకు వెళ్దాము. సో లెట్స్ గో. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ ఇది వచ్చేసి తినేసి పడుకున్నామంట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇప్పుడైతే కళ్ళు పోతున్నాము. సో గైస్ కళ్ళకైతే సో కళ్ళు దానికైతే వచ్చినాము. ఇందాక ఇచ్చినవి ఇంట్లోకి. సో ఇప్పుడైతే మనము తాళాలకైతే వచ్చినాము. A few moments later. సో ఇట్స్ డన్. అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము. వస్తుంది మొత్తం పెడతా. What a fighting, bro. సో ఈ రోజు మార్నింగ్ అయితే సుంకు బియ్యం అయితే పట్టిరనమాట. సో అదే బియ్యం తోటి ఇప్పుడు నైట్ దేవుళ్ళకి బోనం చేసి దేవుని దగ్గరకి అయితే తీసుకెళ్తారనమాట. సో ఈ పండుగకి మెయిన్ హైలైట్ పార్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు నైట్ జరిగేది 11 to 12 మధ్యలో అయితే బోనాలు కదులుతాయి. సో కంప్లీట్ వీడియో ఈ బ్లాగ్ లో ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మన ఇంట్లో నుంచి బోనం అయితే ఎట్లా పోయిందో ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బోనం అయితే అట్లా తీసుకొని బయటకు వస్తారు అనమాట. కంప్లీట్ గా 60 ఇల్లులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అలానే బోనాలు అయితే బయటకు తీసుకొస్తారు అనమాట. అట్లా తీసుకొచ్చి కంప్లీట్ గా ఒక దగ్గర అయితే గ్యాదర్ అవుతారు. అక్కడ గ్యాదర్ అయినాక మనం వెళ్దాం.
ఇది వచ్చేసి గావు పట్టడం అంటారు. అంటే మేకను గాని గొర్రె పిల్లను గాని ఇట్లా బోనాల చుట్టూ తింపించి ఈ బీరోళ్ళు అయితే స్వయంగా నోటితోటే దాన్ని బలి చేస్తారు. ఇక్కడ గావు పట్టే ప్రాసెస్ అయితే నేను కంప్లీట్ గా పెట్టట్లేదు. అది ఎందుకంటే లాస్ట్ వీడియోకి వైలెన్స్ వాడడం వల్ల అసలు యూట్యూబ్ ఆ వీడియోని యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఈ వీడియోని కూడా యాక్సెప్ట్ చేయదు. బట్ ఈ మాత్రం కూడా పెట్టకపోతే అసలు మీకు పండుగ గురించి ఏం అర్థం అవ్వదు. సో అందుకే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకపోయినా పెడుతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి, చూసి అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ సూపర్. A few moments later. సో లాస్ట్ కి అది బలైనాక దాని మీద నుండే ప్రతి ఒక్క బోనం అయితే దాటుకుంటూ వస్తారనమాట. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. సో ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయినాము. ఇంకా పోయి ఒక స్లీప్ వేయాలన్నమాట. సో గైస్ ఈ రోజు అయితే లగ్నపట్నం అన్నమాట. లగ్నపట్నం అంటే మన భాషలో చెప్పాలంటే దేవుడి పెళ్లి. సో దాని కార్యక్రమాలు అయితే అన్ని కంప్లీట్ గా గుడి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి కంప్లీట్ అయ్యి కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అసలు ఏమేం చేస్తున్నారు అనేది చూద్దాం. సో జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే చేసేసినాము. అన్నదానం ప్రొవైడ్ చేసినారు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క మేక అయితే ఇక్కడ కోస్తారు. అండ్ కోసిన మేకని నైట్ వండుకొని ఇంట్లో వచ్చిన రిలేటివ్స్ కానీ ఇంకా చుట్టుపక్కల కానీ అందరు కలిసి తింటారు అనమాట. అండ్ ఇప్పుడు మేకని గావు పట్టే ప్రాసెస్ అయితే ఉంటుంది. నిన్న నైట్ పట్టిలు కదా, సో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎరకలేశము. సో ప్రతి ఇంటికి ఇట్లా వచ్చి కథ చెప్పి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అండ్ లాస్ట్ కి కొన్ని బియ్యము ఎంతో కొంత డబ్బులు అయితే తీసుకుని వెళ్తారు అనమాట.
అంబలి ఆ రోజుల్లో కాసేది ఇప్పుడు ఎవరు కాస్తలేదు ఇప్పుడు గయాలు లేవు అంబాలు లేవు గడక లేదు ఏది లేదు మంచినీళ్ళు లేవు ఒక్కటే ఒక్కటి మటన్ చికెన్ చికెన్ లేదు కానీ మటన్ ఒక్క కళ్ళు ఏడి వీరను సో నేను తీసుకున్న లీవ్స్ అయిపోవడం వల్ల హైదరాబాద్ కి అయితే పండుగ మధ్యలోనే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అది మ్యాటర్. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఈ పండుగ మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది కంప్లీట్ గా కింద కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే సో అది కూడా చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.